ఇది ఎక్కడ మాసరా మామ, తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈరోజు ఐబొమ్మ ఓనర్కి అయితే ఇమ్మడి రవికుమార్కి అయితే సపోర్ట్గా నిలిచాడనమాట. మామూలు గౌడ కాదు, ఇచ్చి పడేశాడు. సో తీన్మార్ మల్లన్న చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ అనమాట. సో ఒక కామన్ మ్యాన్ 100 రూపాయల టికెట్ అయితే చూడగలడు, 1000 రూపాయలు పెట్టి చూడగలదా? చూడలేడు. సినిమా వెళ్ళినాక మళ్ళీ ఇంటర్వెల్కి ఏదైనా కొనుక్కోవాలన్నా పాప్కార్న్ 100 రూపాయలు, సమోసా 100 రూపాయలు, డ్రింక్ 100 రూపాయలు. ఇమ్మడి రవికుమార్ చేసిన దాంట్లో తప్ప ఒప్పో కానీ తర్వాత పక్కన పెడితే ఒక పేదవాడు హాల్కి వెళ్ళి చూడలేని సినిమాలు ఒక ఫోన్లో చూపించేశాడు ఇమ్మడి రవికుమార్. అలాంటి ఇమ్మడి రవికుమార్ని ఎన్కౌంటర్ చేయాలా, అరెస్ట్ చేయాలని అందరు అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్టో ఏమో తెలియదు, కానీ తీన్మార్ మల్లన్న నీ సపోర్ట్ ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉండాలన్నా. నీలాంటి నాయకులు ఇప్పుడు గట్టిగా నిలబడితే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడున్న జనరేషన్కి మీలాంటి నాయకులు చాలా అవసరం అన్న. తీన్మార్ మల్లన్న ఎంతో పెద్ద సినిమా ఇండస్ట్రీ నాయకులు, పెద్దోళ్ళు ఇమ్మడి రవికుమార్ లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా, అరెస్ట్ చేయాలా అని అసలుకి ఉంచనేకూడదు అని చాలామంది చాలా ఇదిగా అన్నారు. సో కానీ నువ్వు ఒక్కడివి బయటకు వచ్చి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి చాలా సపోర్ట్గా నిలిచావన్నా. నీకు మాత్రం హ్యాట్సప్ అన్నా. ఈ తరానికి మీలాంటి నాయకులు చాలా అవసరం అన్నా. మీ సపోర్ట్, మీ మద్దతు ఎప్పటికీ ఇమ్మడి రవికుమార్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తీన్మార్ మల్లన్న మీకు ఎప్పటికీ మేము కూడా సపోర్ట్గా ఉంటాం. హ్యాట్సప్ అన్న నీకు. ఈ బొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాను. హ్యాట్సప్ చెప్తా ఉన్నాను. సినిమా వాళ్ళని పక్కకు కూర్చుని పెట్టుకొని అలాగే సంసార్లా 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చుని పెట్టుకొని వాళ్ళని సంసారం లేక వాడు మొగోడు నిజంగా.